హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరివేపాకు చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. ఎప్పుడూ తినే చికెన్ ఫ్రైకి బదులుగా ఓసారి బోన్తో కానీ బోన్లెస్తో కానీ ఈ కరివేపాకు చికెన్ ఫ్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీ కూడా ఈ రెసిపీ. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి టేబుల్ స్పూన్ ధనియాలు, స్టార్, 3 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, టీ స్పూన్ షాజీరా, 15 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో నిదానంగా డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, కడిగి ఆరబెట్టిన కప్పు కరివేపాకు వేసి వేయించండి. లో ఫ్లేమ్లో కరివేపాకులోని చెమ్మారేంత వరకు వేపుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇలా కరివేపాకులోని చెమ్మారి పొడిబారేంత వరకు వేయించి చల్లారిన తర్వాత బ్లెండ్ చేసి పక్కనుంచండి. అదే కడాయిలో 100 ml ఆయిల్ని వేసి హీట్ అయిన తరువాత టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి వేపండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, గుప్పెడు కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన ఉల్లిపాయలో పావు టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇందులో శుభ్రంగా వాష్ చేసిన 1/2 kg చికెన్ని వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ముక్క ఎర్రబడే వరకు వేయించండి. చికెన్ పూర్తిగా వేగిన తరువాత బ్లెండ్ చేసిన కరివేపాకు పొడి, గుప్పెడు వేయించిన జీడిపప్పు వేసి మిక్స్ చేయండి. రెండు నిమిషాల పాటు వేపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని కరివేపాకు చికెన్ ఫ్రై తయారు. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.